అన్నయ్య వీడియో ఆన్ అన్నయ్య ఉంది. సార్ అన్నయ్య వీడియో ఆన్ ఉంది, తీసుకోవాలి. జయబాబా అందరికీ జయబాబా అండి. నవజీవనం గురించి రుచి గారితో కొంతమంది వారి యొక్క మెంటల్ యాటిట్యూడ్ అంటే మానసిక ప్రవృత్తి ఏ విధంగా ఉండేది, బాబాతోటి కూడా ఉంటూ బాబాని అంటి పెట్టుకుని ఉంటూ నవజీవనం గడిపినప్పుడు వాళ్ళకి ఏ విధమైన ఆలోచనలు వచ్చేవి అంటే, మాకు అసలు ఏ విధమైన ఆలోచనలు వచ్చేవి కాదు. వాళ్ళు ముందుగానే నిర్ణయించుకుని మేము బయలుదేరాం బాబాతోటి. అది కూడా మా ఇష్టపూర్వకంగా బయలుదేరాం, బలవంతాన్ని కాదు. అందుచేతేమో బాబా ఏదో మోక్షం ఇస్తాడని కానీ, ప్రాపంచిక జంజాట్ నుంచి తప్పించుకోవచ్చు కానీ, లేకపోతే మోక్షం ఇవ్వకపోతే కనీసం ఆధ్యాత్మిక ప్రయోజనమైన లభిస్తుందని కానీ, లేకపోతే కొన్ని సంసారిక బాధ్యతల నుంచి తప్పించుకుందని కానీ అలాగే 5-6 ఆప్షన్స్ చెప్పారు. ఈ ఆప్షన్లో ఏది కూడా మా మనసుకి వచ్చేది కాదు, మాకు ఏ ఆలోచన ఉండేది కాదు. బాబా ఏం చెప్తారో అది ఆచరించడమే ఇది. బాబా చెప్పారు ముందరే జాయిన్ అవుతుంటేనే, నేను మీకు లీడర్ని కాదు, మార్గదర్శిని కాదు, నా ఆజ్ఞలు మీరు పాటించవలసిన పని లేదు, మీరు అనుసరిస్తే నేను చెప్పింది చేస్తే చేయొచ్చు, అయితే నేను చేయనని చెప్పినా కూడా పర్వాలేదు అని చెప్పి ముందరే చెప్పారు. విధిగా పాటించి తీరాలి అన్న ఒత్తిడి ఎక్కడా లేదు, ఉండకూడదు మీకు అని చెప్పి బాబా చెప్పారు. అంచేత వీళ్ళకి బాబా ఏమైనా పని చెప్తే అది చేయకపోతే బాబాకి అవిధేయుళ్ళు అవుతాము అని ఆలోచన కూడా మాలో ఉండేది కాదు. ఎందుకంటే పూర్తిగా బాబాకి ఒక బానిస కింద, బానిస ఎలా ఉంటారో ఆ బానిస కింద, అంటే ఏ ఒత్తిడి లేని స్వచ్ఛందంగా మాకుగా లొంగిపోయిన బానిస. ఆయన ఏం ఒత్తిడి చేయలేదు రమ్మని, మీరు వస్తారా రండి అని చెప్పి, నాతో రండి, నాతో రాదలుచుకున్నారా వస్తారా అని అడిగారు తప్ప, మీరు తప్పనిసరిగా వచ్చి తీరాలి, మీరు రాకపోతే నేను ఒక్కడిని వెళ్ళాలా, ఇలాంటివి అనలేదు వాళ్ళు. ఇన్ని షరతులు విధించకపోయినా కూడా చాలా ఫ్రీ మైండ్ తోటి ఉన్నారు. అది చాలా సగం సాధించినట్టే నవజీవనం. నవజీవనకు ఉద్దేశం అది. మనస్సు దేని గురించి ఆలోచించకూడదు. అలాగే బాబా భగవంతుడు అని కూడా అనుకోవడానికి ఏమాత్రం వీల్లేదు. తోటివాడు అనుకోవాలి తప్ప భగవంతుడు కానీ సద్గురువు కానీ కాదు. మీ స్థాయి ఎంతో నా స్థాయి అంతే, నాకు డివినిటీ నేను వదిలేస్తున్నాను నవజీవనంలో ఉన్నంత వరకు కూడా అని చెప్పి డిక్లేర్ చేశారు బాబా. అది వాళ్ళు అంగీకరించారు. వాటికి షరతులుగా అంగీకరించి మేము అలా ఫాలో అయ్యామని చేత మాకు ఏ విధమైన ఫ్యూచర్ గురించి ఆలోచన, ఫ్యూచర్ భోజనం దొరుకుతుందా లేదా, నిద్రాహారాలు ఉంటాయా లేవా, ఎంత దూరం నడవాలి, ఎన్నాళ్ళు ఈ నవజీవనం, దానికి పీరియడ్ కూడా చెప్పలేదు బాబా ముందుగా. తర్వాత 4 phases గడిపారు కానీ అద్భుతమైనవి అయినప్పటికీ కూడా ఏదో మత్తు ఏదో చల్లావు అని చెప్పి పాట పాడుతుంటారు ఆయన, డి శ్రీనివాసరావు గారి పాట. జతల్లా వెళ్ళలేదు మత్తు చల్లారా అన్నట్టు బాబాకి సరెండర్ అయిపోయారు, లోన్ అయిపోయారు. కానీ అని చెప్తా బాబా, కానీ మాలో కొందరికి ఈ ఆశలు ఉండకపోలేదు. కొందరి మనసులో మాతో వచ్చిన కొందరిలో గాడ్ రిలేషన్ ఇస్తాడని కానీ అందులో చెప్తున్నారు. There were also some people who had certain type of, what do you call it, as mental attitude. వాళ్ళకి మనోప్రవృత్తి ఈ విధంగా ఉండేది, వాళ్ళ మనసులో ఇటువంటి ఆలోచనలు ఉండేవి. ఎలా ఉండే, దే వాంటెడ్ టు హ్యావ్ గాడ్ రిలేషన్. బాబా మనకి ముక్తిస్తే బాగుండు, ఆయనతోటి కూడా వస్తున్నాం కదా, ఆయన ముక్తిస్తే బాగుండు, లేకపోతే కనీసం ఆధ్యాత్మిక ప్రయోజనం ఇస్తే బాగుండు, లేకపోతే మనసు ఫ్రీ చేసేసి మన ట్రాన్స్ స్టేట్గా ఎక్కడో తీసుకెళ్ళిపోతే బాగుండును
ఈ సంసార బాధ్యతల నుంచి ఎన్కంబరెన్సెస్ ఆఫ్ దేర్ ఫ్యామిలీస్ అన్నారు. అంటే సంసార జంజాట నుంచి తప్పుకునేటట్టు చేస్తే బాగుండు. ఇటువంటి ఆలోచన లేకపోలేదు కొందరు మనసులో, మాలో ఉన్న వాళ్ళలో కూడా కొందరికి అటువంటి ఆలోచనలు కూడా ఉండేవి. కానీ అటువంటి వారి సంఖ్య చాలా తక్కువ అని చెప్తున్నారు. దేర్ వర్ క్వైట్ ఏ ఫ్యూ ఆఫ్ దెమ్. చాలా కొద్ది మంది మాత్రమే ఉండేవారు. బట్ దోస్ హూ రిమైన్డ్ విత్ హిమ్ జస్ట్ టు బీ బై హిస్ సైడ్. ఒకే ఒక వాళ్ళకి డ్యూటీ ఏమిటంటే బాబా దగ్గర ఉండడం, బాబా సంరక్షణలో ఉండడం, బై ది సైడ్ ఆఫ్ బాబా అని, బాబా పక్కనే ఉండడం. ఆ ఒక్క ఆలోచనే మేము పెట్టుకుని ఉండేది మాకు. బట్ దోస్ హూ రిమైన్డ్ విత్ హిమ్ జస్ట్ టు బీ బై హిస్ సైడ్, దే సింప్లీ ఫాలోడ్ హిమ్ అండ్ నో సచ్ క్వశ్చన్స్ అరోజ్. ఆ జత మాలో ఆయన నిరంతరం ఏ కండిషన్ లేకుండా అన్కండిషనల్గా గుడ్డెత్తి చేలో పడ్డట్టు అంటారు చూసారా, అలాగా ఏ ఆలోచన లేకుండా ఆయన ఫాలో అవడమే, ఆయన అనుసరించడమే మా గమ్యము, మా లక్ష్యము గమ్యము కూడా ఆయన అనుసరించడమే. దాంతో మాత్రమే మేము ఉండేవాళ్ళం. తదితరమైన ఏవి కూడా మా మనస్సుని బాధించేవి కాదు అని చెప్పి ఈరుచి గారు చెప్తున్నారు ఇక్కడ. ఫాలోయింగ్ హిమ్ వాజ్ న్యాచురల్ అంటున్నారు. అతి స్వాభావికంగానే మేము ఆ బాబాని అనుసరించాం. ఆ బాబాతో కూడా నవజీవనం గడిపాం. నవజీవనం గడిపేసిన తర్వాత చెప్పిన మాటలు ఇవి. ముందర చెప్పిన మాటలు, మీ అనుభవాలు ఏమిటి, ఎలా ఉండేవి, మీ మనోప్రవృత్తి, ఇదేమిటి ఇలా చేస్తున్నాడు, అలా బాబా మీద అనుమానం కానీ అనేక శంకలు రావచ్చు. అదేమిటి దేవుడు కాదంటే, అదేమిటి దేవుడే కదా, ఎన్నో అనుమానాలు రావచ్చు. అటువంటి ఏమైనా వచ్చాయంటే బ్లాంక్ అయిపోయినారు. అటువంటి ఆలోచనే లేదు. వాళ్ళు ఒకే ఒక ఆలోచన ఏంటంటే బాబా సమస్యల్లో ఉన్నాం, బాబా కూడా ఉన్నాం, బాబా ఏం చెప్తే చేసుకుంటూ పోవడం. ఎన్నాళ్ళు ఏమిటి, ఏ విధమైన ప్రశ్న ఉత్పన్నం అవ్వకుండా. అది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను దీనికి. వీళ్ళు ఎలా ఉండేవో వీళ్ళ మనసు, ఆ విధంగా మేము ఫాలో అయిపోయే వాళ్ళం తప్ప మాకు ఇతరతరమైన ఆలోచనలు, ఏ రకమైన ఆలోచన లేదు. ఆయన ఫాలో అవడమే అతి సహజంగా ఫాలో అయ్యాం. తెచ్చిపెట్టుకున్నది కాదు, బలవంతాన్ని మాత్రం కాదు. హిజ్ ప్రెజెన్స్ టు మోస్ట్ ఆఫ్ అస్ సో ఓవర్వెల్మింగ్ అంటున్నారు. పైగా ఓవర్వెల్మింగ్ అంటే చాలా ఆనందోత్సాహంగా ఉండేది అని, చాలా చలాకీగా ఉండేది, చాలా ఆనందదాయకంగా ఉండేది అనమాట. ఓవర్వెల్మింగ్ అంటే హ్యాపీనెస్ తోటి, ఆనందంతో పొంగిపోయిపోయేవారు. ఎక్కడ దుఃఖం అని మాట ఉండేది కదా వాళ్ళకి. అదో ఆనందంలో, చెప్పరాని ఆనందంలో ఉండేవారు. ఎందుకంటే ఆయన సమస్యను ఉన్నందుకే, ఆయనతో ఉన్నందుకే. అంటే కష్టాలు లేవంటే, కష్టాలు ఉంటున్నా కూడా ఆనందంగానే ఉండగలిగే స్థితి ఎలా వర్ణించాలో తెలియదు దీన్ని. అంచేత హిజ్ ప్రెజెన్స్ టు మోస్ట్ ఆఫ్ అస్, మాలో చాలామందికి వాళ్ళు సో ఓవర్వెల్మింగ్, చాలా ఆనందదాయకంగా ఉండేది. హృదయానికి ఉత్సాహంగా ఉండేది. అంతేకాని కూలిపోతే ఏడ్చుకుంటూ, మనసులో బాధలు పెట్టుకుంటూ, ఆయన కష్టపడిపోతున్నాడు, మమ్మల్ని అందరు కష్టపెడుతున్నాడని ఇటువంటి ఆలోచనలు, వ్యతిరేకమైన ఆలోచనలు ఏనాడు కూడా ఉత్పన్నం అవ్వలేదు మా మనసుల్లో అని చెప్తున్నారు. అది ఎంత గ్రేట్ స్టేటో ఒకసారి చెప్పుకుందాం. హిస్ ప్రెజెన్స్ టు మోస్ట్ ఆఫ్ అస్ వాస్ సో ఓవర్వెల్మింగ్ దట్ ఎవ్రీథింగ్ ఎల్స్ రిమైన్డ్ ఇన్సిగ్నిఫికెంట్. ఆయన ఏం చెప్తే చేయడం తప్ప మిగిలినవన్నీ కూడా మాకు అప్రధానమైనవి. ఎందుకు చేయమన్నాడు, ఆడగాడిదోటి మొగ్గాడిదోటి ఎందుకు, ఇవన్నీ గాడిదలు ఎందుకు, అలాంటివి మిగిలినవన్నీ అప్రధానం మాకు. ఆయన తెమ్మన్నారు ఏ జంతువులు, ఆ జంతువులు అమర్చాలి అంతే. అంచేత ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నం మనకి బయట ఉన్న వాళ్ళకి అవుతాయి. ఇప్పుడు చదువుతుంటే, నవజీవనం చదువుతుంటే, కానీ వీళ్ళకి మాత్రం ఆ టైంలో వీళ్ళకి మనసు బ్లాంక్ అయిపోయిందని చెప్పాలి. జస్ట్ సో ఓవర్వెల్మింగ్ దట్ ఎవ్రీథింగ్ ఎల్స్ రిమైన్డ్ ఇన్సిగ్నిఫికెంట్ ఫర్ అస్. మా అందరికీ కూడా అప్రధానమయ్యే మిగిలిన ప్రశ్న ఏది ఉత్పన్నం లేదు. మిగిలినవి కూడా మాకు ప్రధానం కాదు. ప్రధానమైనది ఏమిటంటే ఆయన ఏం చెప్తున్నారో వినడం, అది ఆచరించడం, ఇంక్లూడింగ్ ది కాన్సెప్ట్ ఆఫ్ గాడ్. ఇక్కడ ది కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ కూడా, దాని గురించి కూడా మాకు మా మనసులో ఆలోచనలు కానీ అనుమానాలు కానీ ఉండేవి కాదు. ఇంతవరకు ఈయన భగవంతుడనే కదా, ఇంతవరకు ఈయన ఆరాధించు, ఆయనే చెప్పుకున్నారు,
ఐఎమ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్ అని పదే పదే చెప్తూ ఉండేవారు వాళ్ళ దగ్గరికి. మరి ఇప్పుడు నేను గాడ్ కాదు, నేను మీద ఎంతో, నేను అంతే సామాన్య మానవుడిని అంటే అది సాధ్యమా? ఇది చెప్పి ఇది రైటా తప్ప? ఈయన ఒకవేళ సామాన్య మానవుడు అయితే మనం ఎందుకు ఈయన కూడా ఫాలో అవడం? అనేక రకాలైన అనుమానాలు, ప్రశ్నలు ఉత్పన్నం అవ్వాలి. అంచేత ఆయన యొక్క డివినిటీ గురించి కూడా వీళ్ళు ఏమీ ఆలోచించలేట. అది ఎంత గొప్పదో చూడండి. బాబా యొక్క డివినిటీ గురించి కూడా మాకు ఏ విధమైన అనుమానాలు వచ్చేవి కాదు అంటున్నారు, ఇంక్లూడింగ్ ది కాన్సెప్ట్ ఆఫ్ గాడ్హుడ్ ఇన్ హెవెన్. చేత తర్వాత ఏదో పుణ్యం పురుషార్థం జరుగుతుంది, మనం స్వర్గలోకానికి పెడతాం, నరకానికి వెళ్ళాం, ఇంతటి ఉంటే అని చెప్పి కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ ఇన్ హెవెన్ ఆర్ ఆన్ ఎర్త్. అంచేత ఈ స్వర్గంలోకి వెళ్ళకపోతే, చనిపోయిన తర్వాత స్వర్గానికి చేరుకోపోతే కనీసం ఈ భూప్రపంచం మీదైనా ఆయనతో ఉంటే హాయిగా ఉండొచ్చు, సుఖంగా ఉండొచ్చు అనే ఆలోచన కూడా మాలో ఉత్పన్నం అయ్యేది కాదు. ఆయన గాడ్హుడ్ గురించి కూడా మాకు ఏ విధమైన సంశయాలు కానీ ప్రశ్నలు కానీ ఉత్పన్నం అయ్యేవి కాదు. హిజ్ ప్రజెన్స్ వాజ్ సచ్ దట్ క్వశ్చన్స్ నెవర్ స్టక్ అస్. ఆయన ఉనికి ఎటువంటిదంటే మా మనసులో ఏ ప్రశ్నలు ఉత్పన్నం అవ్వకుండా ఉండేటటువంటి మనస్సు. అటువంటి మనసులో ఉండేవాళ్ళం మేము. మరి ఆయన వీళ్ళ మనసులో చేశాడో లేకపోతే వీళ్ళు ఆ స్థాయికి ఎదిగారో అన్నది మనం చెప్పలేము. అది వీళ్ళు ఆ స్థాయికి ఎదగచ్చు, లేకపోతే బాబాయ్ బాబా సామాన్య మానవుడే, మరి ఆయన ఇలాంటి జిమ్మిక్స్ మ్యాజిక్స్ చేయడు. నేను అనుకోవడం వీళ్ళే సహజంగా ఆ స్థాయికి ఎదిగారు ఫాలోయర్స్. హిజ్ ప్రజెన్స్ ఫర్ సచ్, ఆయన ఉనికి ఎటువంటిదంటే దట్ క్వశ్చన్స్ నెవర్ స్ట్రక్ అస్. ఏ ప్రశ్న మన మనసులో ఉత్పన్నం లేదు, అటువంటిది ఆయన యొక్క ఉనికి, ఆయనతో ఉండడం. అండ్ యట్ గ్రాడ్యువల్లీ హీ అన్ఫోల్డెడ్ ఆల్ ది ఆన్సర్ టు అస్. అయినప్పుడు కూడా ఈ జంజాటంతో కూడిన ఈ అనుమానాలన్నీ కూడా ఆయన ఒక్కొక్కటే మాకు నివృత్తి చేసేసారు. కాలం గడిచిన కొద్దీ, అంటే నవజీవనంలో కాలం గడిచిన కొద్దీ వీళ్ళకున్న అనుమానాలన్నీ కూడా నివృత్తి అయిపోతూ ఉండేవి. హలో, తర్వాత కాల్ చేయండి. తర్వాత ఒక్కొక్కటే మాకు సహజంగానే. సరే అండి, 1 minute. అది మేము కాల్లో ఉన్నానమ్మా, తర్వాత కాల్ చేయి. హలో, సాహిత్య దగ్గరలేదు. హలో, ఓకే. ఎవరు మాట్లాడుతున్నారు? ఓకే సార్. సారీ. అంచేత ఆ విధంగా వీళ్ళు ఏ అనుమానాలతోటి, ఏ శంకలతోటి, ఏ ప్రశ్నలు వాళ్ళ మనసులో ఉత్పన్నం ఉన్నప్పటికీ కూడా కాలక్రమేణా ఆయన అనుసరిస్తూ పోతే ఒక్కొక్కటి కూడా మాకు నివృత్తి అయిపోయేవి అతి సహజంగా అని చెప్తున్నారు. అండ్ ఎట్ గ్రాడ్యువల్లీ హీ అంటే బాబా అన్నమాట. బాబా అన్ఫోల్డెడ్ ఆల్ ది ఆన్సర్స్ టు అస్. ఎస్, సర్టన్ క్వశ్చన్స్, అవును, సర్టన్ క్వశ్చన్స్, కొన్ని ప్రశ్నలు, సర్టన్ డౌట్స్, కొన్ని అనుమానాలు వర్ దేర్. మాలో కూడా కొన్ని ప్రశ్నలు, కొన్ని అనుమానాలు ఉండేవి. కానీ అవి ఉన్నా కూడా పైకి వాటి ప్రభావం చూపించేవి కాదు. మేము అడగక్కర్లేకుండానే ఆయనతో నవజీవనం గడుపుతున్న సమయం గడుస్తున్న కొద్దీ ఒక్కొక్కటి ప్రశ్న సమాధానం దొరికింది, ఒక్కొక్కటి అనుమానం కూడా వాటంతటవే నివృత్తి అయిపోతూ ఉండేవి అని చెప్పారు బాబా. బట్ యాజ్ ఐ టోల్డ్ యూ, హిజ్ ప్రజెన్స్ వాజ్ సో ఓవర్వెల్మింగ్. మళ్ళీ చెప్తున్నారు, నేను ముందుగా చెప్పినట్టే, పైన మీకు చెప్పిన విధంగానే హిజ్ ప్రజెన్స్ అంటే బాబాస్ ప్రజెన్స్, బాబా యొక్క ఉనికి సో ఓవర్వెల్మింగ్, సంతోషదాయకంగా ఉండేది ఆయనతోటి. గట్టిగా చూస్తే నవజీవనం అంత కష్టాలే, మన అందరికీ తెలుసు గట్టిగా చదివితే. అయినప్పటికీ కూడా ఆయనతో ఉంటే పూర్తిగా ఆనందదాయకంగానే ఉండేది. మా హృదయం అంతా కూడా ఉప్పొంగిపోతూ ఉండేది అన్నారు. హృదయం ఉప్పొంగిపోవడం అంటారు ఓవర్వెల్మింగ్ అంటే. ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉండేది వీళ్ళ హృదయాలు.
His presence was so overwhelming that no sooner were we in his presence, ఆయన సమక్షంలో ఉండగానే ఆల్ దిస్ బికేమ్ ఇన్సిగ్నిఫికెంట్. అంతా కూడా ఏది కూడా అప్రధానమై ఉండేది, దాని గురించి ఏం పట్టించుకునే వాళ్ళం కాదు. అంటే ఆలోచన వచ్చేది పోయేది అనమాట. ఒకవేళ అటువంటి ఆలోచనలు వచ్చినా వెంటనే అవి ఆవిరి కింద మఠమయమైపోయి, నేను ఎంతవరకు ఆయన దగ్గర ఉన్నంత వరకు. ఆయన దగ్గర లేకుండా ఒకసారి బయటికి వెళ్ళిరాను అని చెప్తే, బయటికి వెళ్తే మాత్రం మళ్ళీ ఇవన్నీ వచ్చి అది చెప్తున్నారు. ఆయన సమక్షంలో లేక ఏదో ఫలానా పని చేసుకురాని అక్కడ ఇంకో ఊరు ఇంకో చోటకు పంపించారనుకో, ఇప్పుడు బాబా సమక్షంలో లేదు, అప్పుడు మళ్ళీ కొన్ని డౌట్స్ వాళ్ళకి మనసు కదా వస్తుంది అని చెప్తున్నారు. అండ్ అగైన్ వెన్ వీఆర్ అవుట్ సైడ్ అంటున్నారు ఇక్కడ. కానీ మేము ఆయన సమస్యల్లో లేకుండా మేము ఆయనకి దూరంగా వెళ్ళినప్పుడు, ఏ పని మీద ఆయన చెప్పారు కాబట్టి ఆ పని మీద ఆయన వదిలేసి దూరంగా వెళ్ళినప్పుడు, వెన్ వీఆర్ అవుట్ సైడ్, సో టు సే, అంటే ఇక్కడ అవుట్ సైడ్ అని ఎందుకు చెప్తారంటే ఫిజికల్ ప్రజెన్స్లో లేరు ఆయన. ఆయన వీళ్ళ హృదయాల్లోనే ఉన్నారు, అయినప్పటికీ కూడా ఫిజికల్ ప్రజెన్స్లో లేదు. ఫిజికల్ ప్రజెన్స్లో ఉన్నప్పుడు మైండ్ బ్లాంక్ అయిపోయేది, ఏ ప్రశ్న కానీ అనుమానాలు కానీ డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఉండేవి కాదు. కానీ ఇన్ని వదిలేసి కొంచెం బయటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ కొన్ని డౌట్స్ అనుమానాలు వస్తూనే ఉండేవి అని చెప్తున్నారు. అండ్ అగైన్ వెన్ యూఆర్ అవుట్ సైడ్, సో టు సే, ఆ ఫిజికల్ ప్రజెన్స్ అండ్ భౌతిక సమస్యలో లేనప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు ది మైండ్ వుడ్ స్టార్ట్ వర్కింగ్. ఇంకా మనస్సు దాని పని అది మొదలెట్టేసింది. మనస్సుకుండే ఆలోచనలు, అనుమానాలు, కోరికలు కొన్ని నవజీవనంలో లేకపోయినా కనీసం అనుమానాలు, ప్రశ్నలు అనుమానాలు మాత్రం ఉత్పన్నమవుతూ ఉండేవి మాకు ఆయన వదిలి బయటికి వెళ్ళినప్పుడు. ది మైండ్ వుడ్ స్టార్ట్ వర్కింగ్. దట్ వాజ్ ది బ్యూటీ ఆఫ్ హిజ్ ఫిజికల్ ప్రెజెన్స్. ఇక్కడ చెప్తున్నారు, దట్ వాజ్ ది బ్యూటీ ఆఫ్ హిజ్ ఫిజికల్ ప్రెజెన్స్. ఆయన సామాన్య మానవుడికి స్థితిలో దిగిపోయినప్పటికి కూడా సద్గురువు కదా, అవతారుడు కాదు, మార్గ మధ్యంలో ఉన్న మునులు, ఋషులు ఈ విధమైన వాళ్ళు కూడా కాదు, ఏమీ కానప్పటికీ కూడా ఆయన సమక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు ఆ విధమైన మనసులో మ్యాన్ మైనస్ మైండ్ ఈజ్ గాడ్ అంటారు. మనస్సు ఆలోచన లేకుండా ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. చెప్తాం ఒకసారి. ఆ విధంగా వీళ్ళు జీవితం గడిపారు, కంప్లీట్ నవజీవనం అంతా కూడా బాబా తోటి. బాబాయే డిక్లేర్ చేసుకున్నారు 1 year అయ్యేటప్పటికి, నేను అటర్ ఫెయిల్యూర్ అయ్యాను, మిగిలిన వాళ్ళ గురించి చెప్పట్లేదు ఆయన. బాబా నెవర్ కంప్లైంట్ అబౌట్ అదర్స్. తన అనుచరులను 20 మంది ఎవరైతే ఉన్నారో, 16 పురుషులు 4 స్త్రీలు, వాళ్ళు ఫెయిల్ అయ్యారని చెప్పట్లేదు బాబా, తాను ఫెయిల్ అయ్యానని చెప్పారు. ఏడాది అయ్యేటప్పటికి 16th October 1950 నాడు డెహ్రాడూన్లో మళ్ళీ ఓల్డ్ లైఫ్లోకి వచ్చారు ఆయన. న్యూ లైఫ్ నుంచి ఓల్డ్ లైఫ్ అంటే ఆయన అవతార పురుషుని స్థాయికి తెచ్చేసుకుని అవతార పురుషుని స్థాయిలోకి ఎదిగేశారు, గాడ్ మ్యాన్ కింద. ఒక్కరోజు చెప్పారు, నేను నవజీవనం, నేనే చాలా చోట్ల నా బలహీనతలన్నీ కూడా బయటపడిపోయాయి, ఒక సామాన్య మానవుడిగా నేను బతకలేకపోయాను, నేను చాలా తప్పిదాలు చేశాను, అంచేత మీ అందరికంటే కూడా నేనే ఎక్కువ ఫెయిల్యూరు నేను అని చెప్పి, అది చదివితే తెలుస్తుంది మీకు. ఇవన్నీ నేను వర్ణించి చెప్తున్నానని కాదు, మీరు చదివితే దాని గురించి ఎంత వర్ణించారంటే అంత వర్ణించారు. దానికి ప్రాయశ్చిత్తం కూడా చేసుకున్నారు ఆయన. అంచేత దీనికి నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటాను, చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళాలా లేదా అని నేను నిర్ణయం తీసుకుంటాను నేనే. ఒకవేళ నేనే పెడతాను మళ్ళీ అని, మీరు రావచ్చా రాలేదా అది మీ ఇష్టం, ఇంకా వదిలేశారు. ఎస్ వాలా నో వాలా కండిషన్స్ అవన్నీ లేవు. 1 year అయ్యేటప్పటికి నేను మాత్రం పెడుతున్నాను, మిగిలిన 16 మంది నాతో ఫాలో అవుతారా లేదా అనేది మీరే నిర్ణయించుకోండి. 16 కాక బయట వాళ్ళు రావడానికి వీల్లేదు, తాను ఒకటే పెడతా అన్నారు. కొన్ని కొత్త వాళ్ళని చేర్చుకుంటారంటే కొత్త వాళ్ళని చేర్చుకోను, పాత వాళ్ళకేమో వాళ్ళ ఇచ్చికి వదిలేస్తున్నాను. ఆఖరికి రిచ్ రాకపోయినా కూడా తాను ఒక్కడు వెళ్ళిపోవడానికి సిద్ధమైపోయారు ఆయన. అంచేత వాళ్ళంతటి వాళ్ళే మిగిలిన 16 మంది కూడా మళ్ళీ కంటిన్యూ చేశారు. 16 బాబా ఓల్డ్ లైఫ్లో ఒక రోజు ఉన్న తర్వాత మళ్ళీ బాబా నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు ఏం చెప్పారు బాబా, గాడ్ ఆస్క్స్ మీ టు కంటిన్యూ ది న్యూ లైఫ్ అని చెప్తున్నారు. భగవంతుడు నాకు చెప్తున్నాడు, నువ్వు నవజీవనాన్ని కొనసాగించు,
నువ్వు 1 ఇయర్‌లో ఫెయిల్ అయిపోయినా కూడా నువ్వు దీనికి సరిగ్గా నడ నవజీవనం జీవించలేకపోయినా కూడా దీన్ని ఆపొద్దు, నువ్వు కంటిన్యూ చేయమని చెప్పి భగవంతుడు నాకు చెప్తున్నాడు. అంచేత భగవంతుని యొక్క ఆజ్ఞ మేరకు, ఆయన యొక్క సలహా మేరకు నేను మళ్ళీ నవజీవనాన్ని యథాతథంగా పూర్వంలాగే నేను ఒక్కడినే పెడుతున్నాను. మీరు రావాలా వద్దా అన్నది ఎవరికి వారు నిర్ణయాలు తీసుకోండి. మిగిలిన వాళ్ళందరికీ ఎవరి ఇల్లు వాళ్ళ దగ్గర ఉండొచ్చు. పూర్వం నేను నవజీవన కండిషన్స్ అన్నీ కూడా మామూలుగానే అప్లై అవుతాయి. ఒకవేళ మీరందరూ వస్తే పూర్వపు కండిషన్స్ నవజీవనంలో ఏవి విధించానో అవన్నీ కూడా అమలవుతాయి అని చెప్పి ఎక్కడ అనుమానం లేకుండా ఆ 1 ఇయర్ అయిన తర్వాత ఆయన ఫెయిల్యూర్ చెప్పుకుంటూ 16థ్ అక్టోబర్ 15 నాడు గ్యాప్ ఇచ్చి నవజీవనానికి ఒకరోజు విరామం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కంటిన్యూ చేశారు. ఆ ఫేజెస్ అవి ఉన్నాయి. ఇక్కడ ఒక మాట అండి, బాబా మీద భారం వేసి ఖచ్చితంగా 16 వెళ్ళారు అని చెప్పడానికి ఎక్కడ ఆస్కారాలు లేవు. ఎందుకు ఆ మనసు ఆ స్థాయికి ఎదిగిపోయింది వాళ్ళ మనసు అంటే మనం చెప్పలేము. ఒక 6 నెలల పసిపాపని ఒక ఉదాహరణ చెప్తున్నానండి ఇక్కడ మీకు ఆధ్యాత్మికంగా చెప్పడానికి. వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో చెప్పడానికి మీకు బాగా అర్థం అవ్వాలని ఇది చెప్తున్నాను. 6 నెలల పసిపాప పెద్ద గ్రౌండ్స్‌కి తీసుకెళ్లారు. పైకి ఎత్తుగా ఎక్కడో బయట స్థలం, ఎవ్వరూ లేరు మనుషులు. ఏదో తల్లి, తండ్రి మాత్రం తీశారు. ఇదంతా ఊహాజనితం అండి. మీకు మా మనస్సు గురించి చెప్పడానికి మాత్రమే ఊహాజనితంగా చెప్తాను కథ మీకు. 6 నెలల పసిపాపని తీసుకెళ్లారు వీళ్ళు. వీళ్ళు వేరేవన్నీ చూసుకుంటే 6 నెలల పసిపాపని చూడలేదు. వాడు పాకడం చోటికి పాక్కుంటూ పోతున్నాడు. అక్కడ ఫెన్సింగ్ కూడా లేదు. అది దాటితే అది కొంచెం ఇదిగా ఉంది. కొండ వాళ్ళది కొండది. చిన్న కొండ అది. ఆ కిందేమో పెద్ద అగాధం. మహాసముద్రం ఉంది. ఆ సముద్రంలో మొసళ్ళు, క్రూర జంతువులు కూడా ఉన్నాయి. తిమింగలాలన్నీ కూడా. భయంకరమైన సముద్రం. అక్కడ కనుక పడిపోతే అందులో ఇంక అంతే. అక్కడ పడక్కర్లేకుండానే అది ఎంత లోతంటే ఒక 1/2 కిలోమీటర్ లోతుంది. 1/2 కిలోమీటర్ లోతుంది. అందులో ఈ పిల్లాడు పాక్కుంటూ అక్కడికి వెళ్ళాడంటే వాడు అందులో పడిపోయి ఇంకా ఔట్ అయిపోతాడు. ఈ తల్లిదండ్రులను చూసుకోకుండా ఎటో వాళ్ళ దృష్టిలో ఉండే ఎటో వాళ్ళ ఆనందాల్లో మునిగిపోయి ఉన్నారు. వీడు పాకుతూ వెళ్ళిపోతున్నాడు. అప్పుడు వాడి మనస్సు ఎలా ఉంటుంది అని వర్ణించి చెప్తున్నాను నేను. వాడి తల్లి, తండ్రి వాళ్ళని చూస్తున్నారా అన్నది ఉంటుందా 6 నెలల పాపకి? తల్లి ఎవరో తెలుసా? తండ్రి ఎవరో తెలుసా? వాడికి ఒకటే తెలుసు పాకడం. పాక్కుంటూ వెళ్ళిపోతాడంతే. అంచుకు చిట్ట చివరి దాకా వెళ్ళిపోయినా కూడా వాడికేం భయమేయదు. అలా పాక్కుంటూ ఇంకా అది అంచుని దాటేసి అందులో పడిపోయినా పడిపోతాడు. ఆ తల్లిదండ్రి నన్ను రక్షిస్తారేలే పర్వాలేదు మనం పాక్కుంటూ వెళ్ళొచ్చు అని ఉత్పన్నం ఉంటుందా వాడి మనసులో అంటున్నా. 6 నెలల పసిపాపలో అక్కడ కనుక అది చాలా ప్రమాదకరమైన ప్రదేశం. అక్కడ కనుక మనం పాకుతూ వెళ్ళిపోతే అందులో పడిపోతాం. పడిపోతే మనం చచ్చిపోతాం. అప్పుడు అమ్మా, నాన్న ఏడుస్తారు అని కానీ, లేకపోతే అటు పాక్కుంటూ వెళ్తుంటే మా అమ్మా, నాన్నయే చూసుకుంటారులే. వాళ్ళు మనల్ని ఎప్పుడు కాపాడుతూనే ఉంటారు కదా! అంచేత బాధ్యత వాళ్ళదే. అంచేత నాకేం సంబంధం, నేను పాక్కుంటూ వెళ్ళిపోతాను. అది ఆ ఆలోచన ఉండదు. ఇటు తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉండడు. అలా అని రాబోయే ప్రమాదం కూడా వాడికి తెలీదు. 6 నెలల పసిపాప ఒక్కసారి ఊహించుకోండి. 6 నెలల పసిపాపకి వాడికి ఒకటే తెలుసు, పాకడం ఒకటే తెలుసు. పాక్కుంటూ వెళ్ళిపోవడం తెలుసు. ఈ తల్లిదండ్రులు చేస్తున్నారా లేదా, నిప్పు మీదైనా చేయి వేసేస్తాడు. లేకపోతే ఇంకో ప్రమాదకరమైన ఇదైనా ఏదో ఎక్కడ చేయి పెట్టకూడదు, షాక్ కొడుతుందో దాని మీద షాక్ కొట్టి దాని మీద కూడా ఎలక్ట్రికల్ షాక్ మీద కూడా చేయి వేస్తాడు. వాడికి ఏమీ సంబంధం లేదు. ఈ ప్రపంచంతో కానీ, భౌతికంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ ఒక మెంటల్ స్టేట్ చూసుకోండి ఒకసారి. 6 నెలల పసిపాప. హీ హ్యాస్ నాట్ రిలైడ్ అపాన్ హిస్ పేరెంట్స్ అది నేను చెప్తుంటా. పేరెంట్స్‌కి బాధ్యత ఉంటుంది కానీ పేరెంట్స్ బాధ్యత ఉందిలే అంచేతనే పాక్కుంటూ వెళ్తే రక్షించే బాధ్యత నా అమ్మ నాన్నదే అని ధ్యాస ఉండదు. అది 16 ఏళ్ళు ఎదిగాడంటే వస్తుంది మళ్ళీ మైండ్ ఫుల్‌గా వచ్చేస్తుంది. కానీ 6 నెలల పాపకి
ఏమీ ఉండదు. ఏమీ ఉండదు. ఏ బాధ్యత ఉండదు. వాడి కర్తవ్యం, వాడి డ్యూటీ ఏమిటంటే ఎంతసేపు దాని ఎక్కడ వదిలేస్తే అక్కడ పాక్కుంటూ పోవడం. వాడు ఎదురుగుండా పెద్ద పాము వచ్చినా కూడా దాంతోటి ఆడుకుంటాడు 6 నెలల పసిపాప. అటువంటి మనస్సు నేను ఎందుకు వర్ణించానంటే, ఈ నవజీవనంలో పాల్గొన్న వీళ్ళందరి మనస్సు కూడా అలాగుండేది. అలా ఉండేది. బాబా రక్షిస్తాడని కానీ, రక్షించడానికి కానీ, మనం సుఖంగా ఉంటామని కానీ, కష్టంగా ఉండం కానీ, ఈ పసిపాపకి 6 నెలల పసిపాపకి పాప పాకడం ఒకటే విద్య. అదొక్కటే ఎలా తెలుసో, వీళ్ళకి తెలుసున్నది ఏమిటంటే బాబా ఏం చెప్పారు, ఏం చేద్దాం. ఆయన నోటెమ్మట ఏదొస్తోంది అది ఆచరిద్దాం అంతే. భిక్షాటన చేయండి, భిక్షాటనకి వెళ్ళిపోవడం, ఇంకోటి చేయండి, ఇంకోటి చేయండి. ఇక ఇది అని కాదు. నాకు తెలిసి ఎటువంటి ఏమంటే మూలకు నేను ఆదేశాలు పాటించవలసిన అవసరం లేదు అని ఆయన డిక్లేర్ చేసిన తర్వాత కూడా ఆయన ఆదేశాలు ఇవ్వడం ఏంటి, పాటించడం ఏంటి, ఎన్ని ఆదేశాలు ఇచ్చారు. ఇంకొక విచిత్రం ఏంటంటే ఈ ఆదేశాలు, ఆర్డర్స్ ఈ అనుచరులకి 16 మంది అనుచరులకే కాకుండా వేరే వాళ్ళకి కూడా ఇచ్చారు. డాక్టర్ నాథ్ అన్నం వండి పెట్టేవారు 20 మందికి కూడా, 21 మందికి కూడా భోజనం పంపించేవాడు. వాడిని సతాయించారు పట్టుకుని, అంత పెద్ద డాక్టర్ని కూడా. అది భోజనం పెట్టిన నెల పెట్టేయడమైంది. అన్నాలు కూడా వేడిగా ఉందని, చల్లగా ఉందని, రుచిగా లేదని, అది ఉండు ఇది ఉండు, పప్పు ఉంటే కూర లేదు, కూరలు ఉంటే పప్పులో ఏదో పెద్ద పెళ్లివారని వారు పూర్వం మగ పెళ్లివారిని అలా చూసేవారు. అని చెప్పి పెళ్లివారికి ఏమైనా లోటు వస్తే గొడవ అని చెప్పేసి ఆడపిల్లివారి జాతగా చూసుకునేవారు మగ పెళ్లివారిని. ఆ విధంగా మనం చదివితే తెలుస్తుంది మనకి ఏ విధంగా వాళ్ళకి ఎటువంటి ఆదేశాలు ఇచ్చేవాడు. నేను సామాన్యం ఉంటే అయిపోయాడు ఆయన. అయిపోయి కూడా అంటే ఆదేశాలు వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళు ఒప్పుకోవడం. ఇంకో చోట ఫస్ట్ క్లాస్ టికెట్ కొనమంటారు నవజీవనంలో. 21 మందికి ఫస్ట్ క్లాస్ టికెట్. పైగా అప్పుడు ఫస్ట్ క్లాస్ అంటే చాలా ఇది. ఆ ఫస్ట్ క్లాస్ టికెట్ కొంటే మీరు కొనుక్కొని డబ్బులు ఇచ్చేస్తా అంటే కుదరదుట. డబ్బులు ముట్టుకోము మేమెవరు కూడా, మా అనుచరులు కానీ, నేను కానీ, మా 21 మంది కూడా మేము డబ్బులు టచ్ చేయం, మనీ టచ్ చేయం. అంచేత నువ్వే ఫస్ట్ క్లాస్ టికెట్ కొనుక్కొచ్చి మా చేతిలో పెట్టాలి. ఆ కండిషన్ మీద ఎవరైనా ఉన్నారేమో చూడు అంటారు. వీడు వెళ్ళి వెతుక్కుంటే వాడు ఎవడో దొరుకుతాడు వెంటనే. ఏమనాలో తెలియదు అంతా. చూస్తే వీళ్ళు 21 మంది సామాన్యం అనవులే. ఏ విధంగా వర్ణిస్తాం ఈ నవజీవనాన్ని? మనకు మా మనసుకు అందిదా నవజీవనం? ఏదో ఉపన్యాసాలు ఇచ్చేస్తుంటాం నవజీవనం అంటే. రెనౌన్సియేషన్ అని డెఫినేషన్ ఇచ్చారు నవజీవనానికి, బ్యూటిఫుల్ డెఫినేషన్. అది మళ్ళీ నెక్స్ట్ స్టార్ట్ చేస్తున్నాను, రేపు ట్యూస్డే నుంచి స్టార్ట్ చేస్తాను. దానికి కూడా ఇలాగ 2 క్లాసెస్ అవుతాయి. ప్రతి అక్షరం కూడా అక్కడ వర్ణించి చెప్పవలసిందే ఉంది. బాబాస్ డెఫినేషన్ ఆన్ న్యూ లైఫ్. ఎప్పుడైనా న్యూ లైఫ్ అంటే ఏమిటని మిమ్మల్ని ఎవరైనా అడిగితే ఈ విధంగా చెప్పండి అని చెప్పి బాబా చెప్పారు. మిమ్మల్ని కనుక ఎవరైనా వాట్ ఈజ్ న్యూ లైఫ్ అంటే ఏమిటి అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే ఈ విధంగా చెప్పండి అని ఎలా చెప్పాలో ఆ వాక్యాలు కూడా బాబా చెప్పారు. బట్ దట్ ఈస్ బాబాస్ డెఫినేషన్ ఆఫ్ న్యూ లైఫ్. చాలా రేర్ అండి, అన్ని చోట్ల పబ్లిష్ అవ్వలేదు. ఒక చోట ఉంది, అది సోర్స్ కూడా తర్వాత చెప్తాను. అది బాబాస్ డెఫినేషన్ ఆఫ్ న్యూ లైఫ్, దాని గురించి చెప్తా. ఇక్కడ మనోప్రవృత్తి గురించి 6 నెలల పసిపాప వీళ్ళు 16 కూడా వెళ్ళిన వాళ్ళు 16 కూడా 20 మంది కూడా 6 నెలల పసిపాపలు. 6 నెలల పసిపాప వాడికి పాకడం ఒకటే తెలుసు, అలాగే బాబా దగ్గర ఉండడమే వాళ్ళకి తెలుసు. పైగా బాబా సమక్షంలో ఉంటే ఒకలాట, బాబా సమక్షంలో లేకుండా ఏదో పని మీద ఈయన్ని వదిలేసుకో దూరంగా వెళితే అక్కడ మళ్ళీ మైండ్ ఏదోది ఒకతో కొంకరని చెప్పి ఆ మనసులో ఉండే ఆలోచనలన్నీ వచ్చేటాయి. అంటే ఏమిటి ఇవన్నీ చెప్తున్నాడు, ఎందుకు చెప్తున్నాడు అని ఇలాంటివి కొనుక్కునేవారు అనమాట బయటికి వెళ్ళి. కానీ ఈయన దగ్గర ఉంటే మాత్రం ఓవరాల్మింగ్, అంటే ఆనందభరితంగా ఉండేది వాళ్ళ హృదయం అంతా కూడా. అంటే మైండ్ పోయి హృదయం పనిచేసేది. హృదయం ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. అంటే ఒక బ్లిస్ స్టేట్ అని చెప్పుకోవచ్చు. బ్లిస్ స్టేట్, వాళ్ళంతా బ్లిస్ స్టేట్లో ఉన్నారు. ఎవరైతే బ్లిస్ స్టేట్లో ఉంటారో వాళ్ళకి ఒకటే తెలుసు, ఒకటే ఉంటుంది వాళ్ళ ఆనందంలో. అంటే ఇన్ఫినిట్ ప్లెజర్ అన్నమాట, ఇన్ఫినిట్ డివైన్ ప్లెజర్. ఆ ఇన్ఫినిట్ డివైన్ ప్లెజర్ స్టేట్లో వీళ్ళంతా ఉన్నారు. అందుచేత వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి ఆ ప్లెజర్లో అంతా ప్లెజరే, ఏం చేసినా మంచిదే.
మన 21 మంది కలిసి సముద్రంలో ములుగుతా దూకేద్దాం అంటే వీళ్ళు రెడీ అయిపోతారు అంతే. ఆయన దూకితే ఆయనతో పాటు కూడా దూకేస్తారు సముద్రంలో. అయితే వీళ్ళే ముందర దూకేస్తారు కూడా. అటువంటి స్టేట్లో ఆనందదాయకంలో ద్వైతం ఉండదు, ఏకత్వం ఉంటుంది. అంచేత ద్వైతం లేదు వాళ్ళకి, ఏకత్వంలోనే ఉన్నారు. ఈ రిచ్ గారు స్టేట్ ఆఫ్ ఈ రిచ్ గారిది మరి కొంతమంది కూడా మిగిలిన 20 మందిలో వాళ్ళ యొక్క స్టేట్స్ ఆఫ్ మైండ్ కొందరు వేరే విధంగా కూడా ఉన్నాయి. కానీ వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు మా 20 మందిలో. ఇతరత్ర ఆలోచన అంటే ఒకటి తెలుసు మనకు బాగా ప్రస్ఫుటంగా తెలుసు. వాడెవరు సింగ్, వాడెవడు దౌలత్ సింగ్ ఎవరు, వాడు పాల్గొంటున్నానని చెప్పేసి వాళ్ళ కూతురు పెళ్లి గుర్తుకొచ్చి ఏడుస్తుంటాడు. అంటే ఇంకా ఇంటి దగ్గర అటాచ్మెంట్ ఉండిపోయింది. వీళ్ళకి ఏం లేవు, డిటాచ్ అయిపోయారు వీళ్ళంతా పూర్తిగా. కానీ వీడికి ఇంటికి ఇల్లు మర్చిపోలే. అయ్యో పెళ్ళి అయిపోయాక పెడితే బాగుండు, మా అమ్మాయి నేను పెళ్ళికి లేదని ఏడుస్తూ ఉంటుంది, ఈ పాటికి అవుతూ ఉంటుంది పెళ్ళి అని చెప్పి ఆలోచించుకుంటూ వీడు ఏడ్చాడు కొంచెం. నువ్వు పనికిరావు పొమ్మన్నారు, పంపించేశారు. వాడు ఇంకా బాబు వెళ్ళను అని కాళ్ళ వెళ్ళ పెడితే అప్పుడు ఒక వెసులుబాటు ఇచ్చారు ఆయనకి. నువ్వు నాతో బదులు ఇంటి దగ్గర నవజీవనం చేయి గడుపు అని. ఆయన ఫేమస్ డాక్టర్ అయ్యిండు కూడా. ఎక్కడైతే ఆయన డాక్టర్ వృత్తి చేశారో ఆ డాక్టర్ వృత్తి చేసిన చోటే ఆయన బిశ్వాసు బతికాడు. వీళ్ళు ఇక్కడ ప్రేమ్సే బిశ్వాది అని వీళ్ళ ముష్టెత్తుకుని ఆహారం ముష్టెత్తుకుని ఎలా బతికారో ఆ రోజులంతా కూడా ఆయన బతికిన చోటే వాళ్ళ స్ట్రీట్స్లోనే ప్రేమ్సే బిశ్వాదీజీ అని చెప్పి వీడు పిచ్చెక్కిపోయింది అనుకున్నారు. ఎంత చాలా బాగుండు, ధనవంతుడు వీడు, మంచి డాక్టర్, ఫేమస్ డాక్టర్, మంచి ప్రాక్టీస్ కూడా ఉంది, ధనానికి లోటు లేదు. ఇదేంటి బయటకు వచ్చేసి అమ్మ మాధాకోళం అని చెప్పి పూర్వం అడుక్కునేవారు. మాధాకోళం అంటే కొంచెం అది ఆకలిస్తుంది అన్నాకి ఏమన్నా పెట్టమని అర్థం. మాధాకోళం అనేవారు. మాత అని, తల్లి నాకు ఆకలిస్తుంది కొంచెం ఏమన్నా పెట్టు అని అర్థం దానికి. అలాగే ఇక్కడ కూడా ప్రేమ్సే మామూలుగా భిక్ష పెడితే సరిపోతా, ఆ పెట్టి భిక్ష వసుకుంటూ విసుకుంటూ నసుక్కుంటూ ముష్టాళ్ళు వచ్చారు బయట పొమ్మను అంటాం మనం, పొమ్మను ఎదవని అని చెప్పి పిలుస్తూ ఉంటాం. అలా విసుక్కోకుండా ఎవరో మా చక్రవర్తి వచ్చినట్టు ప్రేమ్సే భిక్ష తీయే, ప్రేమతోటి భిక్ష పెట్టండి, ఏ భిక్ష పెడితే అవి తీసుకోండి. పోనీ ఒక ₹1,00,00,000 ఇస్తాను తీసుకెళ్ళాలంటే డబ్బు ముట్టుకోం, రూపాయి కూడా కాదు, ఆహార పదార్థాలు ఇవ్వాలి. దానికి మళ్ళీ ఎక్సెప్షన్స్, కాళ్ళ చెప్పులకు తీసుకోవచ్చు, ఏదో కళ్ళజోడుకు తీసుకోవచ్చు దానం కింద ఇస్తే. ఆ లిస్ట్ చెప్పారు ఏమేమిటి తీసుకోవచ్చు ఏమేమిటి తీసుకోకూడదు. ఆహారం కాక తీసుకోవచ్చు అన్న పదార్థాలు కాళ్ళకి చెప్పులు ఒకటి, కళ్ళకి కళ్ళజోడు ఒకటి, చేతికర్ర ఒకటి, ఇంకేవో చెప్పారు. నీ తప్పనిసరి అవసరాలు అవి మాత్రం ఎవడైనా నీకు నువ్వు అడగకుండానే వాడు అంతలో దానం చేస్తే నువ్వు తీసుకోవచ్చు. నువ్వు అడిగి మాత్రం ఏమీ తీసుకోవడానికి వీలేదు, కేవలం ఆహార పదార్థాలు మాత్రం నువ్వు అడగాలి అని చెప్పారు. అంటే నవజీవనంలో మెంటల్ స్టేట్ గురించి ఇంత వర్ణించవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే, ఎలా ఉండగలిగారు అంటే వాళ్ళే చెప్తున్నారు. ఆయన సమక్షంలో ఉంటే బ్లిస్ స్టేట్, ఆయన సమక్షంలో లేక కొద్దిగా దూరంగా బయటకు ఎక్కడికైనా ఇంకా ఊరు కానీ దూరంగా పెడితే మళ్ళీ మా మనసులో తాత్కాలికంగా ఈ అనుమానాలు ప్రశ్నలు ఉత్పన్నం అవుతూనే ఉండేవి. అవి యువతలకు వచ్చేటప్పుడు ఆయన్ని చూసేటప్పటికి అవన్నీ మర్చిపోయే వాళ్ళం. అవి పెద్ద ప్రధానంగా ఉండేవి కాదు. తర్వాత పైగా ఆయన దగ్గర ఉంటే ఆనందదాయకంగా ఉండేది, ఓవర్వెల్మింగ్ ఆనందోత్సాహాలతోటి ఉండేవాళ్ళం మేము అని చెప్పి రిచ్ గారు చెప్పారు. డెఫినేషన్ ఆఫ్ న్యూ లైఫ్ గివెన్ బై బాబా అది నెక్స్ట్ వీక్ ట్యూస్డే చెప్తానండి. ఒక ఎపిసోడ్ కూడా వీలవుతే బ్రహ్మాండమైన ఎపిసోడ్ ఉందో ఆ ఎపిసోడ్ కూడా చెప్పి అప్పుడు డెఫినేషన్ ఆఫ్ న్యూ లైఫ్ గివెన్ బై బాబా అది చెప్పుకున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. ఒక 5 నిమిషాల ముందర వదిలేస్తున్నా. ఎవరో